जय जय माता भारत माता भारत सुरक्षा समिति भारत सुरक्षा समिति मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की भारत माता की भारत सुरक्षा। నిన్ననే మన భారత యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. అదేంటంటే జూన్ 25ను ఒక బ్లాక్ డేగా రాజ్యాంగ హత్యా దివస్గా భావించాలని ఒక అధికారిక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే జూన్ 25 1975లో ఏదైతే శ్రీమతి ఇందిరాగాంధీ అప్పటి దేశ ప్రధాని ఆ రోజు ఒక ఎమర్జెన్సీని ప్రవేశపెట్టడం జరిగింది. ఎమర్జెన్సీ ద్వారా ఏం జరిగింది? ప్రజాస్వామ్యాన్ని నిషేధించడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ తన స్వహస్తాలతో న్యూఢిల్లీ సాక్షిగా ఆ రోజు హత్య చేయడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే పరిపాలించుకునే ప్రజాస్వామ్యాన్ని ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ కొరకే, ఇందిరాగాంధీ యొక్క కుటుంబం కోసమే, ఈ యొక్క ఇందిరా వలనే ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని నిషేధిస్తూ పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇంకా అట్టి ప్రజాస్వామ్యంలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన సందర్భాన్ని ఈరోజు చీకటి రోజుగా, ఈరోజు దాన్ని ఒక చీకటి రోజుగా భావించి ఏదైతే భారత ప్రభుత్వం నిన్ననే ఉత్తర్వులు జారీ చేయటం మన ప్రజాస్వామ్యవాదులు సంతోషించదగినటువంటి విషయం. దీని ద్వారా ఆ రోజు ప్రజాస్వామ్యం కోసం ఏదైతే పౌరులు ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం జరిగింది. ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, శ్రీమతి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా 1975 జూన్ 25న ప్రవేశపెట్టిన ఈ యొక్క ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమం చేస్తూ అనేక మంది ప్రజాస్వామ్యవాదుల్ని జైల్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా ఈ యొక్క ప్రతిపక్ష నాయకుల్ని చిత్రహింసలు పెట్టడం కూడా జరిగింది. కనుక ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన రోజుగా భావిస్తూ చేసిన తీర్మానం మనందరం ఒక హర్షించదగినటువంటి విషయం. ఆ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని, అమిత్ షా హోంమంత్రి గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. కనుక మనం ప్రజాస్వామ్యవాదులకి, ఈ యొక్క ఆ ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వాళ్ళకి సరి అయినటువంటి గుర్తింపు, ఈ యొక్క వారి యొక్క స్వాతంత్ర సమరయోధులుగా వారిని గుర్తించాలని ఈ సందర్భంగా మనం భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చేసిన దినంగా మరి ఆ రోజుల్లో పత్రికలకు స్వేచ్ఛ లేదు, పౌరులకు స్వేచ్ఛ లేదు, ద్వితీయ శ్రేణిగా పౌరులను గుర్తించడం జరిగింది. ఆ రోజు చీకటి దినంగా మరి అందరూ భావించినటువంటి విషయం. ప్రతి ఒక్కరూ మేధావులు, చదువుకున్న వాళ్ళు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎంతోమంది ఆ రోజు కష్టపడి మరి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారి యొక్క ఆధ్వర్యంలో అనేక సత్యాగ్రహాలు చేయడం, ధర్నాలు చేయడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, లాఠీ దెబ్బలు తినడం, క్యాండిళ్లతోటి కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, జైలుకు వెళ్ళడం, చెప్పరానటువంటి యొక్క చిత్రహింసలకు గురి అయినటువంటి ఇందిరాగాంధీ ఆ రోజు ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. కాబట్టి మరి ఎవరైతే ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేసినటువంటి యోధులు ఉన్నారో వారిని ప్రతి సంవత్సరం జూన్ 25న మరి స్మరించుకోవాలన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పడే జరిగింది. ఆ రోజు పెద్దలు గౌరవనీయులు లోక్ నాయక్ జయప్రకాష్ నాయక్ గారు, మొరార్జీ దేశాయ్ గారు, ఎల్కే అద్వానీ గారు, మరి వాజ్పేయి గారు, నితిన్ గడ్కరీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేలాది మంది, ఇప్పుడున్నటువంటి అమిత్ షా గారు, ఇంద్రసేనారెడ్డి గారు, మోడీ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ యొక్క ఎమర్జెన్సీ పోరాటానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు పాలై జీవితాలను సర్వనాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి అటువంటి వాళ్ళను జూన్ 25 రోజున వారి యొక్క పోరాట యోధులను స్మరించుకోవాలన్న ఒక ఉద్దేశంతో మరి ఆదేశాలు వచ్చినాయి. కాబట్టి ఆ సందర్భంగా మరి భారత సురక్షా సమితి తరఫున మేము ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.